సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథ్ దయ వల్ల అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు ఎల్లో కలర్లో సాయినాథుడు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ ఏంటి అనేది చాలామందికి అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చాలా డిఫరెంట్గా ఉంటారండి బాబావారు. యోగ నిద్రలో ఉన్నట్టుగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ వివరాలన్నీ కూడా మీకు నేను తప్పకుండా పంచుకుంటానండి. అయితే అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ను ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. అయితే సాయినాథుడు ఇది ఎక్కడ ఏంటి అనేది నేను మీతో సవివరంగా మొత్తం పంచుకుంటానండి. చాలా మహిమగల సాయినాథుడు మనకు దగ్గరలోనే ఉన్నారు. మనము ఎవరైనా సరే దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళడానికైతే చాలా ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఈ దేవీ నవరాత్రుల్లో మీకు వచ్చిన అవకాశంగా మీరు భావించండి. ఎందుకంటే అమ్మవారికి గుడికి దగ్గరలో, చాలా దగ్గరలో తాడేపల్లి అని మీరు వినే ఉంటారు. అక్కడ ఈ సాయినాథుడు కొలువై ఉన్నారు. ఈ బాబావారు చాలా మహిమగల బాబావారండి. ఎలాగూ అంటే ఇక్కడ మామూలుగా ఇక్కడ చాలా ఫేమస్ అండి. తను వాళ్ళ ఒక యువతి, తను అసలు పెళ్లి చేసుకోకుండా బాబా భక్తురాలన్నమాట. ఎంత భక్తురాలంటే అసలు నేను ఇంకా బాబా కోసమే ఉంటాను, నాకు పెళ్ళి అలాంటివి నేనేం చేసుకోను అని చెప్పి చిన్నప్పటి నుంచి అలానే ఉంది. అట్లా ఉండేసరికి ఇంకా వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు తనకి ఇష్టం లేనప్పుడు ఎందుకులే అలా మనం బలవంతంగా చేయడం అని చెప్పి వాళ్ళు కూడా తన ఇష్టానికి వదిలేరు. అయితే తనకు మనం ఎంత ఆరాటంగా ఉంటామో బాబావారు కూడా మనకు అలానే అనిపిస్తారండి. మన ప్రేమను బట్టి, మన దీన్ని బట్టే ఉంటుంది సాయినాథుని కృప కరుణ అనేది మనం ఫేస్ చేయగలుగుతాము. అయితే తనకు ఒకరోజు కలలో సాయినాథుడు కనిపించి, అమ్మా నీకోసమే నేను ఇక్కడ ఉండాలి అనుకుంటున్నాను, నీకోసం షిరిడి నుంచి నేను వస్తానమ్మా, నీ దగ్గరే ఉంటాను అని చెప్పి కలలో కనిపించి చెప్తే తను అసలు ఏం జరుగుతుంది ఏంటి బాబా, ఎలాగా ఏంటి తండ్రి, నేను నీకోసమే బతుకుతున్నాను, ఎలాగూ మీరు ఎలా అనుగ్రహిస్తున్నారు ఏంటి నాకు వివరంగా అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటుంటే, తల్లి అన్నీ నేనే చూసుకుంటానమ్మా, నువ్వు నా మందిరం ఇక్కడ ఏర్పాటు చేయి తల్లి అని అడుగుతారు. అంటే బాబా నేనే నా పుట్టింట్లో అన్న వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను, నేను నీకు మందిరం ఏర్పాటు చేసే అంతటి దాన్న తండ్రి, మీరు నాతో ఇలా అంటున్నారు అని చెప్పి అంటుంది. అంటే లేదమ్మా ఖచ్చితంగా నువ్వు ఆ పని చేస్తావు అని సాయినాథుడు అభయం ఇచ్చి, తల్లి నువ్వు ఊరకే అలా కూర్చో అమ్మ, అన్నీ నేనే నడిపించుకుంటాను అని చెప్పి నువ్వు పలానా స్థలం అది పలానా ఇది అంతా చూపించారండి. తను విజయవాడకు నడిబొడ్డున ఉన్న ఒక బాబావారి టెంపుల్ దగ్గర నివసిస్తూ ఉన్న ఆవిడికి వేరే ప్లేస్లో చూపించారనమాట. ఆ ప్లేస్ అంతా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. తల్లి నీకు ఇక్కడ ఒక ఎర్ర కారులో గోపాల్ అని ఒక అతను వస్తాడు, ఎర్ర కారులో వస్తాడు, అంతా తనే చూసుకుంటాడు, మొత్తం అంతా ఇక్కడ మందిరం నిర్మాణం అవుతుంది అని సాయినాథుడు చెప్తారు. నేను షిరిడి నుంచి రోజు రాత్రిపూట ఇక్కడే ఉంటానమ్మా, తెల్లవార్లు ఇక్కడ సేద తీరుతాను తల్లి అని సాయినాథుడు ఆవిడకి చెప్తారు. తను మళ్ళీ మరుసటి రోజు మామూలుగా అలాగా ఇంకా అంతా కదండి మనకు అలాగా సాయినాథుడు ఎన్నో అనుభవాలు ఇచ్చినా కూడా అందరికీ అలా అనిపిస్తుంది, సహజం అది. అప్పుడు నిజంగానే ఆ స్థలంలో ఒక ఎర్ర కారులో గోపాల్ అక్కడ ఉంటుందండి. టెంపుల్లో కూడా ఆయన ఫోటో ఉంటుంది బ్యాక్ సైడు బాబావారికి ఎదురుగా గోడకి. ఇప్పటికీను ఆ టెంపుల్ ఎంత మనకి మంచిగా వెళ్ళటమే అనిపిస్తుంది, మనకు తెలిసిపోతూనే ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే అక్కడ గురుస్థాన్ దగ్గర ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నా, ఏం చేస్తున్నా మనకు ఆ అనుభూతి, సాయినాథుడు అక్కడ ఉన్న అనుభూతి తెలుస్తుంది. ప్రతిరోజు రాత్రి చాలామందికి అక్కడ ఊరి వాళ్ళకు కూడా బాబావారు అక్కడ ఉన్న అనుభూతులు అవి చాలా ఉన్నాయి, మెమరబుల్స్ చాలా ఉన్నాయి. అక్కడ అందరూ చెప్పుకుంటూ ఉంటారు కూడా.
రాత్రిపూట ఎప్పుడు బాబాగారు అక్కడే ఉంటారంట, తిరుగుతూ ఉన్నట్టు చాలామందికి కనిపించారంట కూడా. ఆ పేరుతో ఉన్న ఆయన రావడము, ఎర్రకారులో కట్టడము, వచ్చి అన్నీ జరిగిపోయినాయండి. అవన్నీ సాయినాథుడు మనకు ఇచ్చిన అవకాశంగా మనం భావించుకోవాలి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా సాయినాథుడు కళలో కూడా ఎలా ఉపదేశిస్తారో, ఎలా చెబుతారో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే సాయినాథుడు ఇలాంటి అనుభవాలు మనకు ఎన్నో ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే ఆ టెంపుల్కి నేను తరచుగా చాలా సంవత్సరాల నుంచి వెళ్తూ ఉంటానండి. నాకు ఎంతసేపు అయినా ఉండవచ్చు మనకి, ఎందుకంటే మార్నింగ్ తెల్లవారుజామున ఓపెన్ చేసిన టెంపుల్ నైట్ సేజ్ హారతి వరకు కూడా క్లోజ్ చేయరు ఫ్రెండ్స్, అది తెరిచే ఉంటుంది. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. ఎంతసేపు ఉన్నా కూడా మనని ఎవ్వరూ కూడా అక్కడ మనకి ఎటువంటి ఆంక్షలు విధించరు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. గురువారం కూడా అక్కడ ఎంత బాగా అంటే రొట్టెలు బొగ్గుల మీద కాల్చి మనకు సాయినాథుడికి సమర్పించి అది అసలు ఒక పండగ వాతావరణంలాగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు వీలున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాను, వెళ్తూ ఉంటాను కూడా. అయితే మీరు కూడా ఈ దేవీ నవరాత్రులు కాబట్టి ఎలాగైనా అమ్మవారిని దర్శించుకోవడానికి మనం చాలామంది వెళ్తాము. అక్కడ నుంచి చాలా దగ్గరేనండి, తెలుసుకుని తాడేపల్లి వెళ్ళే హైవే రోడ్డు మీద పక్కనే ఉంటుంది. దాన్ని మీరు ఎవరైనా సరే దర్శించుకోవచ్చు. సాయినాథుని దర్శనం, అమ్మవారి దర్శనం మనకు ఈ దేవి నవరాత్రుల్లో అందరూ వినియోగించుకుంటారని మీతో పంచుకోవాలి అనుకున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన సాయినాథుడు మనకు ఏమి అద్భుతమైన సందేశం తీసుకొచ్చారో అనేది మనం సాయినాథుని మాటల్లోనే విందామా ఫ్రెండ్స్. బిడ్డ, నువ్వు ఎక్కువగా గాయపడ్డావని నాకు తెలుసమ్మా. నీ మనసు ఎంతగానో బాధపడుతూ ఉంది. నీ హృదయంలో నీకున్న బాధను నేను చూడగలను తల్లి. నా బిడ్డ, దయచేసి ఆశలను కోల్పోవద్దు బిడ్డ. నీకున్న ఆశలు జరగలేదు అని వాటిని నిరుత్సాహపడి కోల్పోయావు అంటే కనుక నీ విశ్వాసం, నీ యొక్క నమ్మకం అనేది కూడా పోగొట్టుకుంటావు. అలాగే నీ సహనానికి పరీక్ష అని ఊరుకోవాలి తప్పితే ఏడవవద్దు బిడ్డ. నీ జీవితంలో మంచి రోజులు వస్తాయమ్మా. ఈ సాయిని నమ్ముకున్న నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. దయచేసి నీ ఆశలను కోల్పోయి నీ నమ్మకాన్ని కూడా దూరం చేసుకున్నప్పుడు నీకు ఎక్కువ నిరుత్సాహమే మిగులుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దు. ఇప్పుడున్న కష్టమంతా నీ పరీక్షకు గుర్తింపుగా గుర్తించు. కాబట్టి నిన్ను పరీక్ష చేస్తూ అని మాత్రమే గుర్తుంచుకో. అందువల్ల ఏడవకుండా జీవితాన్ని బాగా జీవించాలని ముందుకు వెళ్ళే దారి చూడు తల్లి. భగవంతుని కోసం నువ్వు ఇచ్చే సమయం నిన్ను ఏ మార్గంలో నడిపించాలో నిర్ణయిస్తుంది. నీవు అడగకుండానే ఏది ఇవ్వాలో అది నీకు తప్పకుండా వచ్చి చేరుతుంది. కనుక భగవంతుణ్ణి స్మరించడం, భగవంతుణ్ణి ధ్యానించడం చాలా మంచి పనమ్మా. భగవంతునికి నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తావో నీకోసం కూడా భగవంతుడు అంత సమయాన్ని కేటాయిస్తాడు. కనుక వృధా అనుకోకుండా ఎప్పుడు భగవత్ నామస్మరణ చేస్తూ ఉండు తల్లి. నీ ఒక్క కోరిక తీరకపోతే బాధపడవద్దు. గతంలో నీ అన్ని కోరికలు నేనే కదా తీర్చాను, ఎన్నో తీర్చి ఉన్నాను, నిన్ను ఎన్నోసార్లు సంతోషపరిచి ఉన్నాను కదా. అలాగే దీన్ని కూడా తీరుస్తానమ్మా. నీ కోసం ఎటువంటి ఆలోచనలు చేశానో నీకు తెలియదు కదా. ఈ సాయిని నమ్ముకున్నావు కనుక ఈ సాయి బిడ్డవు నువ్వు. కాబట్టి నీ కోసం ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. నా ఆలోచనలు కొంచెం వ్యత్యాసంగానే ఉంటాయి బిడ్డ. తప్పకుండా నీకు అనుకూలంగా నీకు మంచి చేసే ఒక ఆలోచనలు చేసి నీ కోరిక తప్పకుండా తీరుస్తాను తల్లి. అతిగా కంగారు పడవద్దు. జరగవలసిన సమయానికి అది జరిగే తీరుతుంది. నువ్వు కంగారు పడ్డా కూడా ఏదైనా మారుతుందా చెప్పు? ఏది జరగాలని రాసి పెట్టిందో అదే జరిగి తీరుతుంది. అదేవిధంగా ఏది ఆగమన్నా ఆగదు. నిరంతరం నీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండు. నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండేది ఆ దైవమే కదా. తప్పకుండా నువ్వు ఇష్టపడిన ఆ దైవం, నువ్వు వేడుకున్న ఆ దైవం నిన్ను రక్షిస్తారు. ఇది సాయి మాట తల్లి. ఇది సాయి అయినా సరే, బాబా అయినా సరే, మరే దేవుణ్ణి ఆశ్రయించుకున్నా
తప్పకుండా నిన్ను రక్షిస్తాడు. కనుక నమ్మకంగా ఉండు బిడ్డ. నీకు నువ్వు కోరికలు తీరలేదు, నువ్వు అనుకున్నది జరగలేదు అనడానికి ఏంటి కారణమో తెలుసా నీకు? నువ్వే తల్లి. అవును, ఎందుకంటే నీలో భయం అనేది మొదలైంది. ఆ భయాన్ని దూరం పెట్టావు అంటే కనుక తప్పకుండా నువ్వు అందనంత విజయానికి అందుకుంటావు. నువ్వు ఏం చేయాలో అది చేయగలుగుతావు. అర్థం కాలేదా? బాబా నాకెందుకు భయం బాబా అంటే, అవును తల్లి, నువ్వు మనసులో ఎంత భయాన్ని పెట్టుకున్నావో పైకి మాత్రం నాకేమీ లేదు అంటున్నావు. అందువల్ల నువ్వు ఈ కాలాన్ని, ఈ విధిని చూసి భయపడుతున్నావు. కష్టాలను, నష్టాలను, బాధలను చూసి బోరున మనసులోనే ఏడుస్తున్నావు. అవును తల్లి, కనుక ఆ బాధని, ఆ భయాన్ని పక్కన పెట్టావంటే విజయం నీదే అవుతుందమ్మా. ఎందువలన అంటే ఒక జింక ఎంతో వేగంగా పరిగెత్తగలదు, కానీ అంత వేగంగా పరిగెత్తే జింక ఒక పులికి చిక్కి ఆహారం అయిపోతుంది. ఎందుకో తెలుసా? పులి కన్నా తాను బలహీనంగా ఉన్నాను అని జింక మదిలో భయం. ఆ భయంతోనే జింక పరిగెత్తే క్రమంలో పదే పదే వెనక్కి తిరిగి చూడడం వల్ల అది ఎంత వేగంగా వెళ్ళినా ఆ వేగాన్ని కోల్పోతూ ఉంటుంది. ఆ భయమే దాని వేగాన్ని తగ్గించి పులి పంజాకి చిక్కేలా చేసి పులికి ఆహారం అవుతుంది కదా. ఆ జింకే గనక నువ్వు ఎంతో తెలివిగల బిడ్డవి అయినా ఎంత కష్టం నష్టాన్ని అయినా ఎదుర్కోవాల్సిన సామర్థ్యం నీకు ఉంది. కానీ కష్టం అనగానే అయ్యో అని భయం వచ్చి, నష్టం అనగానే కృంగిపోయి, బాధ అనగానే బెంబేలెత్తిపోతున్నావు. ఈ మూడింటిని వదిలేసావు అనుకో, నీకు మంచి మార్గం. కష్టాల్ని తలుచుకుని బాధపడుతూ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దమ్మా. నీది ఎప్పుడు కూడా నువ్వు తక్కువగా అంచనా వేసుకోకు. నువ్వెప్పుడు మీద పడిన రాళ్ళని మెట్లుగా మలుచుకుని అందనంత ఎత్తుకు ఎదిగేలా నువ్వు మారాలి తల్లి. మన పక్వాన్ని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి నువ్వు పరిగెత్తే జింకవు అవుతావా లేదా పులికి ఆహారం అవుతావా చెప్పు? విధిని చూసో, లేక ఇతరులను చూసో, లేదా ఇతరులు ఏం అనుకుంటారు అని చూసో నువ్వు ఒక్క అడుగు వెనక్కి వేసావా అంటే అది నీకు జీవితాన్ని కోల్పోయేలా చేస్తుంది. నీకు వచ్చిన అవకాశాన్ని దూరం చేస్తుంది. కనుక ఎప్పుడు కూడా ముందడుగు వెయ్యాలి, అక్కడ ఆగపోకూడదు అనే మాట కొంచెం కూడా దగ్గర చేసుకోకూడదు. భయాన్ని దూరంగా పెట్టావు అంటే గనక మనసు నిండా ధైర్యం నింపుకున్నావంటే నీకు ఎదురు ఉండదు. నువ్వు ఎప్పుడైనా సరే ముఖ్యమైన వారు కాదు అని భావిస్తే వారిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించవద్దు. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళని నువ్వు పాకులాడి దగ్గరికి వెళ్తే వాళ్ళు నిన్ను చులకనగా చూస్తారు. కనుక నీ మనసులో ఎవరైతే ముఖ్యం అని అనుకుంటారో, లేదా నిన్ను ఎవరైతే ముఖ్యం కాదు అని అనుకుంటారో వాళ్ళని ఆకట్టుకోవడము, వాళ్ళకి నువ్వు ఏదో ఒకటి చేయవద్దు. వారు నిన్ను కలిగి ఉండడం, వాళ్ళ నీ విలువ చూడకపోతే కనుక వారిని ఒప్పించడానికి కూడా నువ్వు ప్రయత్నించవద్దు. కష్టపడి పనిచేయి, క్రమశిక్షణతో ఉండు, ఓపికగా ఉండు, శ్రమించు. నీ కష్టానికి తగ్గ ఫలితం తప్పక వస్తుంది. ఇతరులు నిన్ను దగ్గర చేసుకోలేదనో, నువ్వు ఏదో వాళ్ళకి దగ్గర కాలేదనో, నీకు ఎవరు లేరనో ఇలాంటి భావనలు మనసులో పెట్టుకోవద్దు. క్రమశిక్షణలో ఉండి ప్రయత్నించే నమ్మకంగా ఉన్నప్పుడు తప్పకుండా నీకైన విజయం నీకు అందిస్తాను తల్లి. ఎప్పుడైతే నేను నిన్ను నా బిడ్డగా స్వీకరించానో నీకు సంపదని అందిస్తాను, ఆత్మస్థైర్యాన్ని అందిస్తాను, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాను. ధైర్యం కోల్పోతే మాత్రం సాధించుకోలేవు తిరిగి. కనుక నీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. సంపద కోల్పోతే తిరిగి తెచ్చుకోవచ్చు, కానీ ఆత్మవిశ్వాసం కోల్పోతే తిరిగి తెచ్చుకోలేవు కదా. కనుక ఆ ఆత్మధైర్యాన్ని ఎప్పుడూ పెంచుకో. సాలిపురుగు ఎంత సహనంగా ఉంటుందో తెలుసా? గూడు కట్టుకుంటుంది, ఒక చీపురు దెబ్బకు మొత్తం పోతుంది. అయినా అది ఏమాత్రం కృంగిపోకుండా నా గూడు పోయింది అని నిరాశ పడకుండా మళ్ళీ తన ప్రయత్నం ఎలా మొదలు పెడుతుందో తెలుసు కదా. అలాగే నువ్వు కూడా ఉండాలమ్మా. సాలిపురుగును నువ్వు కూడా ఒక ఉదాహరణగా తీసుకుని ఎలా గూడు అల్లుకుని నీ విజయాన్ని బయటకు చెప్పాలో అది తెలుసుకోవాలి. భవిష్యత్తుకు ఇంకా మిగిలే ఉంది కదా. దిగులు పడకుండా తిరిగి ప్రయత్నించావు అనుకో, ఓటమి కూడా నీకు విజయ పతాకం ఎగరేస్తుంది బిడ్డ.
ఎప్పుడు ఈ సాయిని నీ మంచి కోరే చెప్తూ ఉంటాను కదా. ఇప్పుడు ఈ మాట నీకోసమే చెప్తున్నాను. నీ సాయి నీతోనే ఉన్నాను, నీతోనే ఉంటాను, నిన్ను రక్షించుకుంటూ ఉంటాను. ఈ సాయి నీతో ఉండగా నీకు భయం బెంగ ఎందుకు చెప్పు? నువ్వు నా మాటలు ఆలకించి ధైర్యంగా ఉంటావు అని ఆశపడుతూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డా అని చెప్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు.